Let us turn to Mark 11th chapter. మార్కు సువార్త 11వ అధ్యాయం చూద్దాం. 13th verse. 13వ వచనం నుంచి. While he was in that act of entering into the temple, on the way he saw a fig tree afar off, and which had leaves and no fruit. 12వ వచనం నుండి ఆయన మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో. He saw a fig tree. ఆయన అక్కడ ఒక అంజూరపు చెట్టును చూశారు. It had some leaves. దానికి కొన్ని ఆకులు ఉన్నాయి. So many people are like this. చాలా మంది ఈ రీతిగా ఉన్నారు. So those leaves are wonderful and greeny and glazing and beautiful leaves. ఆ ఆకులు చూడడానికి ఎంతో అందంగా అద్భుతంగా చక్కగా ఉన్నాయి. He went to see whether there is any fruit on it. కానీ దూరం నుండి చూశారు కనుక దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా ఫలం ఉంటుందా అని దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు It is a acting parable. ఇది ఏ రీతిగా ఉంది అంటే ఒక ఉపమానం లాగానే ఉంది, కానీ అది స్వయంగా ఆయన చేస్తున్నటువంటి ఉపమానం. For Jesus, the whole world is a platform. మరి యేసుక్రీస్తుకు ఒకవేళ ఆయన తలంచుకుంటే ఈ లోకమంతా కూడా ఒక స్టేజీ వలె లేదా ప్లాట్ఫామ్ వలె కనబడుతుంది. He can do anything. ఆయన ఏదైనా ప్రదర్శించగలరు. He can teach us lessons from any corner of this world. ఈ లోకంలో ఏ మూల నుంచైనా ఆయన కొన్ని పాఠాలు చెప్పాలి అని అనుకుంటే That's how David learned many lessons from this whole world. ఆ రీతిగానే మరి దావీదు ఈ లోకం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోగలిగాడు. Jesus wanted the disciples to look at the sower. యేసుక్రీస్తు శిష్యులను ఆ విత్తువాలను చూడమని చెప్తా ఉన్నాడు. And he was telling them, see how the sower was sowing the seeds. అదే రీతిగా మరి ఆ విత్తువాడు ఏ రీతిగా విత్తనాలు విత్తుచున్నాడో చూడండి అని శిష్యులతో చెప్పాడు. And how the birds are eating away. అదే రీతిగా మరి అక్కడ ఉన్న పక్షులు ఏ రీతిగా విత్తనాలను తినివేశాయో చూడమన్నారు. So with that sight he was teaching them valuable lesson. అలాంటివి చూయించి ఆ దృశ్యాలను బట్టి ఎంతో విలువైన పాఠాలను ఆయన నేర్పించారు. Village atmosphere. అదంతా గ్రామముతో కూడినటువంటి వాతావరణము. He can teach you a lesson by asking you to look at the plow. ఆయన నాగలిని చూపించి కూడా కొన్ని పాఠాలు ఒకవేళ చెప్పాలి అనుకున్నప్పుడు చెప్తూ ఉన్నారు. So if you want to be a disciple of me, మీరు ఒకవేళ నాకు శిష్యులుగా ఉండాలి అని ఆశపడితే he was asking them to look at the man who was plowing the ground. ఆయన ఆ నాగలితో దున్నేటువంటి ఒక వ్యక్తిని చూపిస్తా ఉన్నారు, భూమిని దున్నుతున్న వ్యక్తిని. He that takes up the plow cannot see back. ఎవరైతే నాగల్ని పట్టుకొని ముందుకెళ్తారో వారు వెనక్కి తిరిగి చూడరు. You see that farmer. కాబట్టి అదే రీతిగా మీరు ఈ రైతుని చూడండి, వ్యవసాయదారుని చూడండి. He can show you birds how they sing. పక్షులను చూపిస్తా ఏ రీతిగా పాడుతున్నాయో వినమని. At every item of this creation he can teach you a lesson. ఆ రీతిగా ఆయన చేసిన సర్వ సృష్టి నుంచి ఏదో ఒక రీతిగా ఆయన పాఠం నేర్పించగలరు. And David was looking up above the heavens. దావీదు మరి ఆకాశములను ఆ పైన వాటన్నిటిని చూస్తూ ఉన్నాడు. That creation is teaching us lessons. మరి ఆ సృష్టి పాఠాలు నేర్పించగలుగుతుంది. Then they have no voice. మరి నిజానికి వాటికి ఎలాంటి భాష లేదు, మాట లేదు. So here also it's a acting parable. ఇక్కడ చూస్తే మరి స్వయంగా ఆయన చేస్తున్నటువంటి కార్యమే ఒక ఉపమానం లాగుంది. So very meaningful and lively. ఇది చాలా అర్థవంతంగాను జీవం కలిగినటువంటి ఉపమానంగా ఉంది. He was looking around ఆయన చుట్టూ చూశారు. and he could not find any fruit. మరి దగ్గరకు వెళ్ళి దాని చుట్టూ చూసినప్పుడు ఎలాంటి ఫలము అనేది దానికి లేదు. There it says in the word says it was not the season of getting fruits. కానీ అక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందంటే అది నిజానికి అంజూరపు పండ్ల కాలం కాదు అని. The harvest season of fig tree is from middle of August to October. అంజూరపు పండ్ల సమయం ఏది అంటే ఆగస్టు మధ్యలో నుంచి అక్టోబర్ వరకు. That was the harvest time of figs. అదే అంజూరపు పండ్ల యొక్క సమయము. When Jesus went to that tree, that was April. కానీ యేసుక్రీస్తు ఈ సంఘటన జరుగుతున్నటువంటి సమయము అనేది అది ఏప్రిల్ మాసం. The time of Passover. అది పస్కా జరుపుకునేటువంటి సమయాలు. So how can we expect it that fig tree to be fruitful? మరి అలాంటప్పుడు దాని కాలం కాని సమయంలో అది ఫలాలు ఇస్తుంది అని ఏ రీతిగా మనము ఆశించవచ్చు? Only to tell them a lesson he is acting like that. కేవలము
వారికి కొన్ని పాఠాలు నేర్పించడానికే ఆయన ఆ రీతి అయినటువంటి కార్యం జరిగించారు. అక్కడికి వెళ్ళి చూస్తా ఉన్నారు. No fruit, but there were leaves. ఏ ఫలము లేదు, కానీ కేవలం ఆకులు మాత్రం ఉన్నాయి. Many Christians, they appear as religious. చాలా మంది క్రైస్తవులు భక్తిపరులుగా కనబడుతూ ఉన్నారు. Leaves symbolize the religion. ఆకులు అవి భక్తిని సూచిస్తా ఉన్నాయి. So you may have religion. కాబట్టి నీకు ఒకవేళ భక్తి ఉండొచ్చు, But what is the use of your religion without fruit? కానీ నీకు సరి అయిన ఫలం లేకుండా భక్తి ఉండి ప్రయోజనం ఏంటి? There is no use at all ఎలాంటి ప్రయోజనం లేదు. of your religion. నీ భక్తిని బట్టి ఏ ప్రయోజనం లేదు. You may appear as a beautiful religious person, నీవు ఒక అందమైన భక్తిపరుడైనటువంటి వ్యక్తిగా కనబడవచ్చు, but you may be seen by others piously. లేదా ఇతరుల ద్వారా ఎంతో భక్తిపరురాలుగా పరిగణించబడవచ్చు. But seeing your outward position, నీ బాహ్య రూపమును బట్టి, నీ బాహ్య పరిస్థితిని బట్టి ఆ రీతిగా ఉండవచ్చు. you may be a learned man, నీవు ఒకవేళ విద్యావంతుడు అయి ఉండవచ్చు, you may be a rich man, లేదా ధనవంతుడు అయి ఉండవచ్చు, you may be a man of so much knowledge, ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తివి అయి ఉండవచ్చు. you may do some works that are appearing is good to others. ఇతరులకు చాలా మంచిగా కనబడేటువంటి కార్యాలను చేస్తుండవచ్చు. So God sees your inner attitude and inner life. మరి దేవుడు నీ యొక్క అంతరంగ స్వభావమును, అంతరంగ ప్రవర్తనను చూస్తూ ఉన్నాడు. So what did Jesus do? మరి యేసుక్రీస్తు ఏం చేశారు? Jesus cursed that fig tree. యేసుక్రీస్తు ఆ అంజూరపు చెట్టును శపించారు. Why? ఎందుకు? It didn't have any fruit. అది ఏ ఫలాలు కలిగి లేదు గనక. Many wonder why Jesus cursed that innocent tree. చాలా మంది ఎందుకు పాపం అమాయకమైనటువంటి ఆ చెట్టును శపించారు యేసయ్య అనుకుంటారు. So you must know what will the judgment of Jesus in your life. కాబట్టి మీ జీవితాల్లో యేసుక్రీస్తు యొక్క తీర్పు అనేది ఏ రీతి ఉంటుంది అనేది మీకు You may తెలియదు. appear so innocent, మీరు ఎంతో అమాయకంగా కనబడవచ్చు. as though you don't know anything. మీకు ఏది తెలియదన్నంత అమాయకంగా ఉండవచ్చు. You act like a little child. లేదా చిన్న బిడ్డ వల్ల మీరు నటించవచ్చు. But what is your heart condition? కానీ నీ హృదయ పరిస్థితి ఏంటి?